సురక్షిత తీరం సమృద్ధి భారత్లో భాగంగా 6000 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు తదితర వాటిపై అవగాహన కల్పించేలా సిఐఎస్ఎఫ్ జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చేరుకుంది. ఈ సైకిల్ యాత్రకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అర్బన్ సిఐ బాబీ, ఎస్ఐ ఆదిలక్ష్మిలు పట్టణంలోని బిరదవాడ జాతీయ రహదారి వద్ద ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసపురం సమీపంలోని వాసమ్మ ఆలయం వద్ద వీరికి విడిది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమాండెంట్ దిలీప్ కుమార్ ప్రభాకర్ మాట్లాడుతూ సురక్షిత తీరం సమృద్ధి భారత్లో భాగంగా 6000 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంత ప్రజలకు మాదక ద్రవ్యాలు, ఆయుధాలు తదితర వాటిపై అవగాహన కల్పించేలా 60 మంది బృంద సభ్యులతో కలిసి ఈ సైకిల్ యాత్రను చేపట్టినట్లు తెలియజేశారు. సోమవారం సైకిల్ యాత్రను తిరిగి ప్రారంభించనున్నట్లు వారు వెల్లడించారు. सर सेटिंग करने दो। सीआईएसएफ की जय। मैं डिप्टी कमांडेंट विनीत कुमार प्रभाकर, सीआईएसएफ अपने 56वें स्थापना दिवस पर इस साइकिल रैली का आयोजन किया है, जिसमें कि 25-25 बल सदस्य हैं जो कि भारत के पश्चिमी तट लखपत गुजरात से तथा पूर्वी तट बखाली पश्चिम बंगाल से एक साथ जो निकली हैं, जो 31 मार्च को कन्याकुमारी में जाके समाप्त होंगी। इस रैली का मुख्य उद्देश्य तटीय क्षेत्र में रहने वाले लोगों को राष्ट्रीय सुरक्षा के प्रति सजग करना, साथ ही साथ तस्कर जैसे कि हथियार, ड्रग्स, विस्फोटक के प्रति लोगों को जागरूक करना, साथ ही साथ इसमें युवाओं को भी ड्रग्स के प्रति जागरूक करना है। साथ ही साथ सीआईएसएफ अपने 50 वर्षों के अनुभवों को साझा कर रही है तथा नई चुनौतियों को भी जो है युवाओं के बीच हम साझा कर रहे हैं। इस रैली में के दौरान अभी तक 1877 किलोमीटर दूरी तय कर चुके हैं। इस यात्रा के दौरान हमारे साइकिलिस्ट लाखों लोगों से जो है मिले हैं, उनको जागरूक किया है। भारत सरकार की बहुत सारी स्कीमें जैसे कि बेटी बचाओ बेटी पढ़ाओ, फिट इंडिया मूवमेंट, स्वच्छता अभियान को भी हम लोगों को जागरूक कर रहे हैं। साथ ही साथ इस रैली के माध्यम से हम जो तटीय क्षेत्र में जो लोग हैं वहाँ को और स्थानीय सुरक्षा एजेंसी सीआईएसएफ उनके साथ समन्वय स्थापित हो, इसकी भी हम लोग जो कोशिश कर रहे हैं। साथ ही साथ इस रैली का जो मुख्य उद्देश्य है समृद्ध सुरक्षित तट समृद्ध भारत, ये हमारी रैली का मुख्य उद्देश्य है। इस रैली का उद्घाटन हमारे भारत सरकार के गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह द्वारा 7 मार्च को सीआईएसएफ आरटीसी थोकलम में वर्चुअली किया गया था। धन्यवाद। रामकृष्ण, నేను సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ని. ఈ సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైక్లోథాన్ అనేది దేని గురించి ప్రారంభం చేయడం జరిగిందంటే సిఎస్ఎఫ్ డే 56th రేజింగ్ డే సందర్భంగా దీన్ని అనేది నిర్వహించడం జరిగింది. ఇది మార్చి 7వ తారీఖున కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిచే విర్చువల్గా ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది మార్చి 7వ తారీఖు నుండి మార్చి 31 వరకు రెండు టీములుగా డివైడ్ అయ్యి, ఒకటి పశ్చిమ బెంగాల్ నుండి, ఇంకోటి గుజరాత్ నుండి స్టార్ట్ అయ్యి ఎండ్ పాయింట్ వచ్చి కన్యాకుమారి వరకు అవుతుంది. ఇది మార్చి 31 వరకు సాగుతుంది. ఇది మొత్తం 6553 కిలోమీటర్లు మొత్తం మేము సైకిల్తో ట్రావెల్ చేస్తాం. మొత్తం ఈ సైకిల్
సైకిల్ సిఐఎస్ఎఫ్ కోస్టల్ సైకిల్తో అనేది మొత్తం కోస్టల్ లైన్లో మాత్రమే జరుగుతుంది. మొత్తం ఈ వెస్ట్ నుండి ఈస్ట్ మొత్తం కలిపి కన్యాకుమారి వరకు మొత్తం కోస్టల్ ప్రాంతంలో మాత్రమే జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సముద్ర తీరం యొక్క పరిరక్షణ, భారతదేశం యొక్క ప్రగతి అనేది దీని ముఖ్య ఉద్దేశం. అంటే ఇందులో సముద్ర తీరం వెంబడి ఎన్నో స్మగ్లింగ్, ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటిని అరికట్టడం కోసం సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో చైతన్యపరచడం కోసం వాటి గురించి చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించి ఈ మత్తు పదార్థాల వల్ల, ఆయుధాల వల్ల ఎటువంటి నష్టం కలుగుతుంది అనేది వాళ్ళకి వివరించి వాళ్ళని ఒక అవగాహనకు తీసుకొచ్చి ఏమైనా సముద్ర తీర ప్రాంతంలో కొత్త వ్యక్తులు కానీ ఎటువంటి అనుమానాస్పద సంఘటనలు జరిగినా సరే లోకల్ పోలీసులో కంప్లైంట్ చేయడం కోసం వాళ్ళలో ఒక అవగాహన కల్పించి ముందుకు ఈ ర్యాలీ సాగుతూ వచ్చింది. ఈరోజు మేము ఈ ర్యాలీ స్టార్ట్ చేసి ఇది 17వ రోజు. ఇప్పటి వరకు 1700 కిలోమీటర్ ప్లస్ మేము సైక్లింగ్ చేసుకుంటూ వస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నాయుడుపేటలో ఇప్పుడు ఉన్నాం మేము. ఇది 17వ రోజు. ఇంకా ముందుకి ఇంకా 9 రోజులు ఉంది. ఇంకా 9 రోజులు సాగుతుంది ఈ ర్యాలీ అనేది. ఇందులో కూడా ప్రతి సముద్ర తీరంలో నివసించే ప్రజల్లో ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని అయినా చిన్నపిల్లల్ని ఎవరినైనా సరే చదివించాలనే ఉద్దేశంతో వాళ్ళ పిల్లల్ని చదువు యొక్క ప్రాముఖ్యతని మొత్తం తెలియజేస్తూ వాళ్ళను అవగాహన కల్పించి వాళ్ళు కూడా చదువుకొని భారతదేశ ప్రగతి కోసం తోడ్పడతారని వాళ్ళకి అన్నీ వివరిస్తూ వచ్చాం. ఇవి మేము అన్నీ చెప్పడం ద్వారా వాళ్ళ అవగాహన వచ్చింది. వాళ్ళు కూడా మేము చెప్పిన తర్వాత స్పందించిన తీరు కూడా మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించి ఈ ర్యాలీ ముందుకు సాగడానికి మాలో ఉత్సాహాన్ని పెంచారు. ఇది మాకు చాలా గర్వంగా ఉంది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.